హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాక్షి క్రియేషన్స్. ఇది అమ్మవారి టెంపుల్ అండి. ఎక్కడ అనుకున్నారు? త్రిబుల్ ఐటీలో. ఎస్, ఎగ్జాక్ట్లీ త్రిబుల్ ఐటీలోని ఆర్జీకేటీ అంటే ఫేమస్ కదా. కడప జిల్లాలోని వేంపల్లి మండలంలోన ఆర్జీకేటీ గండి క్షేత్రంకి వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అమ్మవారి కాలేజ్ వస్తుంది. కాలేజ్ లోపల అమ్మవారండి, నిజంగానే మల్లేలమ్మ తల్లి అనేసి. లోపల గుడి టెంపుల్లో కూడా పండగ జాతర అనేది కార్తీక మాసంలో నిర్వహిస్తారు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నిజమే జరుగుతుందన్నమాట అక్కడ. నెక్స్ట్ ఇక్కడ కాలేజెస్ నేను ఇప్పుడు ఎందుకు పెట్టానంటే, ఈ కాలేజ్లోన కౌన్సిలింగ్ జరుగుతుందన్నమాట. తెలిసిందే కదా, 10th హై మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఆ విధంగా కట్ ఆఫ్స్ తీసుకొని పిల్లలకి సీట్లు అనేవి ఇక్కడ రిజర్వ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా పెద్దగా ఒక ఎకరాస్లో ఉంటుంది అనమాట కాలేజ్ అనేది. ఇది టెంపుల్ మల్లేలమ్మ తల్లి అనేసి. అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా ప్రసన్నవదనంతో ఉంటారనమాట. ఇక్కడ చెట్లు అవన్నీ. ఇటు నుంచి లోపలికి వెళ్తే అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తే లెక్చరర్స్కి అక్కడ ఉండే ఫ్యాకల్టీకి కూడా రూమ్స్ అనేవి ఇచ్చి ఉంటారనమాట. మళ్ళీ తర్వాత ముందుకెళ్తే ఇటు నుంచి నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తాను, అటువైపు అయితే అన్ని కాలేజెస్ ఉంటాయి. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఆర్జీకేటీలోనే ఒంగోలు క్యాంపస్ కూడా నిర్వహించడం జరుగుతుంది అనమాట. PUC 1 PUC 2 అనమాట. ఇంజనీరింగ్ వాళ్ళకి వేరే చోట నిర్వహిస్తున్నారు అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి కౌన్సిలింగ్ అయితే 2 phases కౌన్సిలింగ్ అయిపోయింది. 3rd కౌన్సిలింగ్ ఉండొచ్చు, మేబీ, తెలియదు నాకు కూడా అంతగా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. చూసేయండి వీడియో అంతా పూర్తిగా కూడా. పార్ట్ 1 ఒకటి, పార్ట్ 2 2 పెడతాను నేను. చూడడం మాత్రం మర్చిపోవద్దు. ఇది అండి కాలేజీ వచ్చేసి. నెక్స్ట్ ఇట్లా కాలేజ్ ఇక్కడే ఫుడ్, బెడ్ అన్ని పిల్లలకి ఇక్కడే ఉంటాయి అన్నమాట. అప్పుడు దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ అట్లా మామూలుగా ఉంటాయి అన్నమాట. మనకి ఎలాగ ఉంటాయి అలాగా. ఇది పేద విద్యార్థుల కోసం నిర్వహించిన ఆర్జీకేటీస్. మన డిస్టిక్లోనైతే, మన డిస్టిక్ అని కాదు, మన దాంట్లోనైతే 4 ఉన్నాయి. శ్రీకాకుళం, న్యూజివీడు, త్రిబుల్ ఐటీ, ఇది ఇడుపల్పాయ, రిషి వ్యాలీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు అనమాట. ఒంగోలుకి ఇడుపల్పాయకి కలిపి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వాతావరణం చెప్పాలంటే చాలా, అంటే క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇదిగో చూసారు కదా, ఇది మెయిన్ రోడ్ ద్వారా వస్తుంది అనమాట టెంపుల్ నుంచి. మేము ఇలా లోపలికి వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ ఫ్యాకల్టీకి ఉంటాయి అనమాట. ఇది కాలేజ్. చూస్తూ ఉండండి మీరు కూడా మాతో పాటు. ఇది పోలీస్ స్టేషన్, అన్నీ అక్కడే ఉంటాయండి. మెడికల్ అన్నీ, అంటే పిల్లల్ని బయటికి అలో ఉండదు కాబట్టి అక్కడే దొరుకుతాయి అనమాట. క్యాంటీన్ అయినా, ఫోన్పే, ఇవన్నీ కూడా ఏమంటారు, బ్యాంక్ అకౌంట్ అవన్నీ కూడా, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. ఇది నెక్స్ట్ పార్ట్ 2లోనే న్యూ క్యాంపస్ చూద్దామంటే న్యూ బిల్డింగ్స్ చూద్దాము, ఆర్జీకేటీ వాళ్ళవి. ఇది వచ్చేసి ఒంగోలు క్యాంపస్. నేను ఇప్పటిదాకా ఒంగోలు క్యాంపస్లో ఒంగోలు వాళ్ళకి ఇది అనమాట హాస్టల్ అమ్మాయిలకి అక్కడ. మళ్ళీ లోపల కాలేజీ అనమాట. ఏ విధంగా ఉన్నాయనేది చూపిస్తాను. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.